ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ శ్రావణి వర్మ. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ చేపల పులుసు. మీ ఇంట్లో ఏంటి నాకు కమెంట్లో కమెంట్ చేయండి. ఈరోజు చేపల పులుసు మీకు నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ చక్కగా చేపల్ని తీసుకొని చక్కగా 3-4 టైమ్స్ వాష్ చేసుకోండి. ఎంత వాష్ చేసుకుంటే మీకు అంత స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. అదే గిన్నెలో చక్కగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకొని మళ్ళీ 3-4 టైమ్స్ చక్కగా వాష్ చేసుకోండి. మీరు వాష్ చేసుకుంటే తినేటప్పుడు మీకు చక్కగా మంచి టేస్ట్ అనేది ఉంటుంది. అవే చేపలని నేను కొన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నేను మీకు ఇంకో రెసిపీ ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను. అదే గిన్నెలోని మీరు చక్కగా మళ్ళీ పసుపు, ఉప్పు, కారం వేసుకొని కలిపి చక్కగా పక్కన పెట్టుకోండి. ఇంకొక గిన్నెలో చింతపండు వాటర్ వేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోండి. మిక్సీ గిన్నెలో అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు పేస్ట్ అనేది రెడీ చేసుకోండి. బాండీ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక చేపల ముక్కలన్నీ ఇందాక మ్యారినేట్ చేసేవన్నీ చక్కగా ఫ్రై చేసుకోండి. మీరు ఎంత ఫ్రై చేసుకొని పులుసులో కానీ కర్రీలో కానీ వేసుకుంటే మీకు టేస్ట్ కూడా అంత బాగుంటుంది. డైరెక్ట్ వేసుకుంటే టేస్ట్ బాగోదు. నెక్స్ట్ అదే కళాయిలో మీకు ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఆవాలు, పచ్చిమిరపకాయలు బాగా వేగాక కొంచెం ఏదైతే పేస్ట్ ఇందాక రెడీ చేసుకున్నామో ఆ పేస్ట్ అనేది వేసుకోండి. చక్కగా వేసుకొని మూత పెట్టుకోండి. వేగాక పసుపు, ఉప్పు, కారం వేసుకొని చక్కగా కలిపి మీకు కలర్ అనేది మారుతుంది. ఈ కలర్లో వచ్చాక మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోండి. మళ్ళీ ఓపెన్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఆయిల్ అనేది పైకి వచ్చినట్టయితే మీకు వేగినట్టు. నేను 2 టైమ్స్ అలాగా చెక్ చేసుకున్నాను. నాకు సెకండ్ టైం చక్కగా వేగినట్టు అనిపించింది. అప్పుడు నేను చింతపండు రసం అనేది వేసుకున్నాను. రసం వేసుకున్నాక కొద్దిగా వాటర్ అనేది కూడా కొంచెం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక చక్కగా మీరు కలుపుకొని మూత పెట్టుకున్నాక మళ్ళీ కొంచెంసేపు పోయాక మూత తీసి చెక్ చేసుకోండి. వాటర్ అనేది చక్కగా బాయిల్ అయితే అప్పుడు మీరు ఫ్రై చేసే ముక్కలన్నీ చక్కగా ఆ ఫిష్ పులుసులోని చక్కగా వేసుకోండి. వేసుకొని చక్కగా మళ్ళీ మీరు ఒకసారి కలుపుకోండి. మీ దగ్గర ఉన్న కొత్తిమీర చక్కగా వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ అయిపోయాక చక్కగా ముక్క చూడండి ఎంత చక్కగా ఉందో విడిపోకుండా. మీకు ఇలా పులుసు అనేది రెడీ అయిపోతుంది. మీకు నా చేపల పులుసు కానీ నచ్చినట్టయితే ఏం చేయాలి? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.